హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ వై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. ఆన్లైన్ స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 12th April 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 11th May 2025. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ట్రైన్లో లైక్ డ్రైవర్ అన్నట్టు, ట్రైన్ డ్రైవర్ పోస్ట్ అన్నట్టు. దీని యొక్క పే లెవెల్ వచ్చేసి level 2. అంటే బేసిక్ శాలరీ 19,900. అంటే మిగతా వాళ్ళందరూ కలుపుకుంటే నియర్లీ అబౌవ్ 35 దాకా వచ్చేస్తుంది. అండ్ దీని మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1. ఇది మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏజ్ వచ్చేసి 18 to 30 years అండ్ వేకెన్సీ వచ్చేసి టోటల్ 9,970 ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ 9,000 ఇవన్నీ లైక్ డివైడ్ అవుతూ ఉంటాయి జోన్ వైజ్గా. అవి మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ జోన్కి ఎన్ని ఉన్నాయని. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ A1 6/6 వితౌట్ గ్లాసెస్ అనేది కంపల్సరీ. అండ్ మళ్ళీ వేరే టెస్ట్ కూడా పాస్ అవ్వాలి, లైక్ కలర్ విజన్, బైనాకులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్ అండ్ మెసోపిక్ విజన్. ఇలా టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ క్వాలిఫై అవ్వాలి. ఇందులో మెయిన్ ఏంటంటే కొంతమంది ఐసైట్ ఉన్నా కానీ సర్జరీ చేసుకుంటారు, లైక్ సైట్ కరెక్షన్ చేసుకోవడానికి. బట్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే అక్కడ మెడికల్ టెస్ట్లో దొరికేస్తారని చెప్పి చాలామంది అంటుంటారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రీమియర్ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫీ పేమెంట్, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 500. అంటే 500 పే చేస్తే మనం CBT1 రాసిన తర్వాత మనకి 400 అనేది రీఫండ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది చాలామంది ఏదో టైం పాస్కి అప్లై చేసి ఒక టైం వేస్ట్ చేస్తున్నారు, లైక్ గవర్నమెంట్ యొక్క మనీ కానీ. సో దానికోసం వీళ్ళు 500 పే చేసి పెట్టారు. అండ్ 250 ఫర్ అదర్ క్యాండిడేట్స్ లైక్ SC, ST, ఎక్స్-సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ ఇందులో టోటల్ ఫీజు అనేది రీఫండ్ చేస్తారు 250కి 250. నెక్స్ట్ కమ్స్ టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే CBT1, CBT2, మళ్ళీ CBAT, DV అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే CBT1లో మనకి 60 minutes టైం ఇస్తారు. అందులో 75 questions ఉంటాయి, 75 marks. నెగిటివ్ అనేది 1/3 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఇది సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. బేస్డ్ ఆన్ CBT బట్టి వీళ్ళు రేషియో తీస్తారన్నట్టు ఫర్ CBT2కి. CBT2 కంప్లీట్ పార్ట్ B ఉంటుంది, పార్ట్ B ఉంటుంది. CBT2లో పార్ట్ A అనేది 90 minutes ఉంటుంది 100 questions. పార్ట్ B అనేది 60 minutes 75 questions ఉంటుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది 1/3 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి. పార్ట్ A సిలబస్ ఏంటంటే సేమ్ CBT1 మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సిలబస్ అనేది. పార్ట్ B అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే.
30Bలో మన ట్రేడ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇందులో సబ్జెక్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ఆప్షన్ ఇచ్చుకోవాలన్నట్టు, ఏ ట్రేడ్ మనం ఎగ్జామ్ రాస్తామని. అలా నెక్స్ట్ వచ్చేసి CBAT ఎగ్జామ్. మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్ ప్రిపేర్ చేసేది ఎలా అంటే 70% వెయిటేజ్ విల్ బి ఇన్ పార్ట్ ఏకి ఇస్తారు ఆఫ్ CBDకి, 30% వెయిటేజ్ అనేది CBATకి ఇస్తారు. నెక్స్ట్ ఇందులో మెరిట్ తీసిన వాళ్ళకి పార్ట్ ఏ ఆఫ్ CBT 2 అండ్ క్వాలిఫైయింగ్ మంత్ పార్ట్ ఇన్ CBT ఆఫ్ 2 అండ్ స్కోర్ CBATని బట్టి టోటల్ మనం తీస్తారు. సో మన ఏ జోన్కి అప్లై చేస్తున్న దాన్ని బట్టి ఆ జోన్కి వెళ్ళి రిగార్డింగ్ స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఇచ్చారు. సపోజ్ టేక్ ఫర్ సికింద్రాబాద్ తీసుకుంటే RRBSecunderabad.gov.in అని సపరేట్గా మెన్షన్ చేశారు. సో మనం దేనికి అప్లై చేస్తున్న దాన్ని బట్టి ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ ఆర్ SLC ప్లస్ విత్ ITI. మెట్రికులేషన్ ఆర్ SLC ప్లస్ ఎనీ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్మెంట్ ట్రేడ్స్, ఇవో మెన్షన్ ట్రేడ్స్ మీద. ఒకవేళ లేకుంటే లైక్ నార్మల్గా డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇందులో ఏదైనా కూడా చూస్ చేసుకొని ఇందులో ఏదో ఒకటి కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసేసుకోవాలి. అక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో 9,900 అందులో డివైడ్ అవుతాయి జోన్ వైజ్ అని. ఇక్కడ అనిపిస్తుంది కదా జోన్ వైజ్ అనేది. సో ఇందులో మీరు చూస్ చేసుకొని ఏ జోన్లో ఎక్కువ ఉంది, ఏ జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంది, దాన్ని బట్టి ఒక అజ్యూమ్షన్ చేసుకొని దేనికి అప్లై చేస్తే మనకి ఈజీ అవుతుంది అలా అప్లై చేసుకోవాలి. సికింద్రాబాద్కి వచ్చేసి 967 ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి ఏది బెస్ట్, ఏ జోన్కి అయితే మనకి ఈజీ అవుతుంది అట్లా ఒక చిన్న క్యాల్కులేషన్ చేసేసుకొని మనం అప్లై చేసుకోవాలి. కాంపిటీషన్ తక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అలా. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.